నమస్కారాలండి. నా పేరు జయలక్ష్మి. నేను అంబేద్కర్ గురుకులాలకి డీసీఓగా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు 5వ తరగతి కౌన్సిలింగ్లో అలాట్మెంట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఈ బైఫర్కేషన్ వల్ల గ్రూప్ 2, గ్రూప్ 3 బైఫర్కేషన్లో కొన్ని సీట్లు మిగిలి ఉన్నాయి. ఆ మిగిలినటువంటి సీట్లకి మనం 8వ తారీఖున సెకండ్ ఫేజ్ ఫిజికల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నాయి తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి ఈ సీట్ల కొరకు ఉన్నటువంటి సీట్ల వరకు మాత్రమే మనము ఫోన్ల ద్వారా పేరెంట్స్ని కౌన్సిలింగ్కి పిలిపించడం జరుగుతుంది. కాబట్టి ఫోన్లు చేసిన వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ మిగిలిన మనకు ఆల్రెడీ బైఫర్కేషన్లో గ్రూప్ 2 మెంబర్స్ స్టూడెంట్స్ ఎక్కువగా మిగిలిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ప్రపోజల్స్ పెట్టాము. స్కూల్కి ఒక 10 మెంబర్స్ సీట్స్ పెంచమని. కానీ మనకు ఉన్నటువంటి మా పై అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మనకు 10 సీట్లే కాకుండా సెక్షనే పెంచేటువంటి ప్రపోజల్స్ ఉన్నాయి. అటు బాయ్స్కి ఇటు గర్ల్స్కి మినిమం అన్ని క్లాసులు కలిపి మినిమం 4 సెక్షన్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందుకోసం ఇప్పుడు మిగిలినటువంటి సీట్లకి ఇప్పుడు కౌన్సిలింగ్ కండక్ట్ చేసి మనకు అవకాశం ఇచ్చినటువంటి పెంచిన సీట్లకి మరొకసారి పైనుంచి అధికారుల నుంచి ఆజ్ఞ మేరకు వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ను బేస్ చేసుకొని మిగిలిన సీట్లన్నీ కూడా ఫిలప్ చేస్తామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్క సీటు కూడా ఏ క్లాస్ అయినా ప్రతి ఒక్క సీటు కూడా మెరిట్ ప్రకారమే ఫిలప్ చేయడం జరుగుతుంది. ఎక్కడా కూడా డీవియేషన్ అనేది ఉండదు. మీకు అట్లాంటి అపోహలు ఏమైనా ఉంటే నేరుగా వచ్చి ఫోన్ ద్వారా కానీ లేదా నేరుగా వచ్చి నన్ను కలవలసిందిగా కోరుతున్నాను. ఎటువంటి మధ్యవర్తులను ఆశించకుండా డైరెక్ట్గా వచ్చి మీకు ఇచ్చినటువంటి సీటును మీరు పొందవలసిందిగా కోరుతున్నాము. మనకి ఎంతైతే సీట్లు ఉంటాయో అంతవరకే మన కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంతకంటే ఎక్కువ ఫిలప్ చేయడానికి మనకు అధికారుల అనుమతి కావాలి. కాబట్టి వాళ్ళ అనుమతి రాగానే మనకు పెంచినటువంటి సీట్లకి కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాను. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా ఈ ఫోన్ ద్వారా వచ్చినటువంటి మెసేజ్లనే నమ్మవలసిందిగా కోరుతున్నాను. వేరే ఇతరుల ద్వారా వచ్చినటువంటి ఏవైనా కూడా మీకు మా అంటే వాళ్ళు ఇచ్చినటువంటి మెసేజ్లు ఏవైనా సరే మీకు తెలిసినప్పుడు వెంటనే నాకు ఫోన్ చేయవలసిందిగా కోరుతున్నాను. కొంతమంది మధ్యవర్తులు వచ్చి ఇన్ని సీట్లు కావాలి అన్ని సీట్లు కావాలంటారు మేడం. దానిపై మీరు నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే సార్, ప్రతి ఒక్కరికి మెరిటే నేను బేస్ చేసుకొని ఇస్తున్నాను. అట్లా నేను ఎక్కడైనా మెరిట్ని డీవియేట్ అయినట్టు మీకు తెలిస్తే వెంటనే నాకు కంప్లైంట్ చేయమని చెప్తున్నాను. నేను ఎక్కడా కూడా మెరిట్ని డీవియేట్ కావట్లేదు ఏ క్లాసుకు కూడా. అంటే ఈ సీట్స్ మన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకే జరుగుతుంది. అన్ని సార్ నోటీస్ తీసుకెళ్ళి ముందే కౌన్సిలింగ్కి ముందే నేను సార్ నోటీస్కి పెట్టేశాను. ఇన్ని సీట్లు ఉన్నాయి సార్ అని. ఈ బైఫర్కేషన్ వల్ల కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. అది పెంచమని అంటే త్రూ కలెక్టర్ ద్వారా పోతే మనకి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది, మనకు ఖచ్చితంగా శాంక్షన్ అవుతుందనే ఉద్దేశంతో సార్ కూడా ప్రపోజల్స్ పెట్టాము. హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా చెప్పడం ఏంటంటే ఈ రోజు పెంచితే నెక్స్ట్ ఇయర్ పెంచమంటారు. అట్లా కాకుండా ఒక్కొక్క సెక్షన్ అంటే వేరే ప్రజెంట్ ఉన్న అకామిడేషన్ ఉన్న చోట సెక్షన్ పెంచుతారు, లేని చోట కొత్త స్కూల్కి కూడా ప్రపోజల్ ఇయరే నేను కొత్త స్కూల్కి కూడా ప్రపోజల్ పెట్టమన్నారు. ఎక్కడ సైట్ కానీ రెంటెడ్ బిల్డింగ్ కానీ దొరికితే అక్కడే మనకు అమ్మాయిలకి కొత్త స్కూల్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి ఏమైనా సీట్లు మిగిలినాయి మేడం? ఏం లేదు సార్, ఉన్నవే ఎక్కువ మంది ఉన్నారు. ఎంట్రన్స్ రాసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. సీట్లు ఉన్నాయి. ఎక్కడ మిగిలాయంటే మనకు గ్రూప్ 2, గ్రూప్ 3లో గ్రూప్ 3 వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, గ్రూప్ 2 వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆ గ్రూప్ 3 సీట్లు మిగిలాయి కాబట్టి వాటిని గ్రూప్ 2కి కన్వర్ట్ చేస్తున్నాం ఇప్పుడు.